నమస్కారం. ఈరోజు మనం ఎప్పటికీ నిలిచిపోయే ఆ సింహం, ఎలుక కథను ఓ సరికొత్త కోణంలో విశ్లేషించుకుందాం. చిన్నప్పటినుండి వింటున్న కథే కదా అని తీసిపారేవద్దు. దీని వెనుక ఉన్న లోతైన తత్వాన్ని, కథా నిర్మాణాన్ని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. రండి, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ఆసక్తికరమైన, ఆశ్చర్యపరిచే విషయం చూద్దాం. ఈ మూలకథ మొత్తం కేవలం 60 సెకండ్ల వ్యవధిలో మాత్రమే జరుగుతోంది. అవును, అది నిజమే. ఒక కథాకాలావధి కేవలం 1 నిమిషం లోపే ఉండటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదూ. ఈ 60 సెకండ్ల చిన్న కథ తరతరాలుగా చెక్కు చెదరకుండా ఎలా నిలిచిపోయిందనేది నిజంగా అద్భుతం. జీవితానికి సరిపోయేంత గొప్ప పాఠాలు నేర్చుకోవడానికి గంటల తరబడి ఉపన్యాసాలు అవసరం లేదని, ఇంత చిన్న వ్యవధిలో కూడా ఎంతటి బలమైన నైతిక ప్రభావాన్ని చూపించవచ్చో ఇది నిరూపిస్తోంది. సరే, ఇక ఈ అద్భుతమైన కథ ఎలా మొదలవుతుందో, ఆ నేపథ్యమేమిటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి విషయం ఈ 2 పాత్రల మధ్య ఉన్న విపరీతమైన వ్యత్యాసం. ఒకవైపు చూస్తేనేమో అత్యంత బలమైన, అడవికే రాజైన సింహం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది. దానికి పూర్తి విరుద్ధంగా అత్యంత చిన్నదైన, ఏ బలం లేని ఒక ఎలుక ఎంతో చలాకిగా ఆడుకుంటోంది. అపారమైన శక్తికి, అత్యంత బలహీనతకి మధ్య ఉన్న ఈ తేడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇలా ప్రశాంతంగా సాగుతున్న సమయంలోనే కథలో అసలు ఉత్కంఠ మొదలవుతుంది. ఆడుకుంటున్న ఆ చిన్న ఎలుక పొరపాటున ఆ బలమైన సింహాన్ని నిద్రలేపుతుంది. ఇంకేముంది, ప్రశాంతంగా ఉన్న ఆ పెద్ద మృగం ఒక్కసారిగా కోపంతో మేల్కొంటుంది. ఏమాత్రం ఊహించని విధంగా ఆ చిన్న ప్రాణి పీకల లోతు ప్రాణాపాయంలో పడిపోతుంది. మరి ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఆ ఎలుక ప్రాణాలు ఎలా దక్కించుకుందో ఇప్పుడు గమనిద్దాం. ఆ క్షణంలో ఉన్న తీవ్రతను ఒక్కసారి ఊహించుకోవాలి. అడవిలో తిరుగులేని శక్తిగలిగిన ఆ మృగరాజు కోపంతో రగిలిపోతూ తనకి చిరాకు తెప్పించిన ఆ నిస్సహాయ ఎలుకను క్షణాల్లో అంతం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ నాటకీయతను మనమిక్కడ స్పష్టంగా చూడవచ్చు. సరిగ్గా ఇక్కడే కథలో అత్యంత కీలకమైన మలుపు వస్తోంది. ఆ చిన్న ఎలుక ప్రాణభయంతో వణికిపోతూనే అంటున్న మాట ఇది: నన్ను వదిలేయండి, ఏదో ఒకరోజు మీకు సహాయం చేస్తాను అని. అసలు ఆలోచించండి, అత్యంత బలహీనమైన ప్రాణి ఆ అడవిరాజుకే భవిష్యత్తులో సహాయం చేస్తానని చెప్పడం ఎంత సాహసమో కదా. ఇది నిజంగా ఎవరూ ఊహించని, నమ్మశక్యం కాని ఒక వాగ్దానం. ఈ మాట వినగానే ఆ కోపంలో ఉన్న సింహానిక్కూడా ఒక్కసారిగా నవ్వొచ్చేసింది. ఈ చిన్న ప్రాణి తనకు సహాయం చేస్తుందనే నమ్మకంతో కాదు, దాని మాటల్లోని విడ్డూరానికి, ఆ అమాయకత్వానికి నవ్వి దాన్ని వదిలేస్తుంది. ఇంత చిన్న జీవి తనకు ఏ రకంగా ఉపయోగపడుతుందిలే అనుకుని కేవలం ఒక వినోదంతో కూడిన జాలిని మాత్రమే ఆ సింహం అక్కడ ప్రదర్శిస్తుంది. సరే, కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు కథలో ఎవరూ ఊహించని ఒక గొప్ప అనూహ్య మలుపు ఎలా చోటు చేసుకుందో చూద్దాం. ఇక్కడ పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. గమనించారా? అప్పటివరకు తిరుగులేని అజేయమైన శక్తి అనిపించుకున్న ఆ బలమైన సింహం ఇప్పుడొక వేటగాడి వలలో చిక్కుకుని ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది. ఆ అటవీ సామ్రాజ్యాధిపత్యం మొత్తం ఒక్కసారిగా చేతులు మారిన దృశ్యమిది. ఈ రక్షణ ప్రక్రియ ఎలా జరిగిందో అంచెలంచెలుగా చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. మొదటి రోజు ఆ సింహం వేటగాడి వలలో చిక్కుకోవడం, ఆ తర్వాత గంటలోపే ఖచ్చితమైన సమయానికి ఆ చిన్న ఎలుక అక్కడికి చేరుకోవడం, ఆ తర్వాతి నిమిషంలోనే తనకున్న ఏకైక ఆయుధమైన పదునైన పళ్లతో ఆ వలను వేగంగా కొరకడం మొదలుపెట్టడం, మరియు 2వ నిమిషం ముగిసేసరికల్లా సింహాన్ని సురక్షితంగా బయటకు తీసుకురావడం. ఆ భారీ వలను ఒక చిన్న ప్రాణి తనకున్న ప్రత్యేకమైన సామర్థ్యంతో ఎలా సమర్థవంతంగా ఛేదించిందో ఇది మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. మరే, ఇంతటి అద్భుతమైన కథాప్రయాణం పూర్తయ్యాక దీని వెనక దాగి ఉన్న అసలైన తాత్విక సందేశమేమిటో విశ్లేషించుకుందాం. ఈ మొత్తం కథ వెనుకున్న అసలు విషయాన్ని నిశితంగా పరిశీలిస్తే మనకు స్పష్టంగా కనిపించే ప్రధాన సమస్య ఒకటే, అదే తక్కువ అంచనా వేయడం. కేవలం ఒకరి రూపాన్ని లేదా వాళ్ల పరిమాణాన్ని బట్టి వాళ్లకు ఎలాంటి సామర్థ్యం లేదని లేదా ఎలాంటి విలువ లేదని నిర్ధారించేయడం ఎంత ప్రమాదకరమో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది కదూ. ఇది మనం సాధారణంగా చేసే అతిపెద్ద పొరపాటు అని ఈ కథ మనల్ని హెచ్చరిస్తోంది. మూలకథ ద్వారా మనం ప్రధానంగా 2 ముఖ్యమైన విషయాలు గ్రహించవచ్చు. మొదటిది,
ఎట్టి పరిస్థితిలోనూ ఎవర్నీ తక్కువ అంచనా వెయ్యకూడదు. ప్రతి ఒక్కరికి వారిదైన ప్రత్యేకత ఉంటుంది కాబట్టి అందర్నీ గౌరవించాలి. ఇక రెండవది, చిన్న సహాయం కూడా అత్యంత గొప్ప ఫలితాన్నిస్తుంది. ఒక చిన్న సహాయం కూడా సరైన సమయంలో ఎంతటి అద్భుతాన్నైనా సృష్టించగలదు, ఏకంగా ప్రాణాలను సైతం కాపాడగలదు అనడానికి ఇదే నిదర్శనం. ఇక ముగించే ముందు ఈ కథ మనల్ని వాస్తవ ప్రపంచం వైపు ఒకసారి లోతుగా ఆలోచించేలా చేస్తోంది. అదేంటంటే, సమాజంలో చిన్నవారిగా కనిపించేవారు అసలు ఎంతటి గొప్ప మార్పును తీసుకురాగలరు, నిజమైన శక్తి ఎవరి దగ్గర ఉంటుంది అనే మన అపోహలను ఈ ప్రశ్న పూర్తిగా సవాలు చేస్తోంది. కాబట్టి ఎవరినీ వాళ్ల పరిమాణాన్ని బట్టి అంచనా వెయ్యకూడదు, ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా ఊహించని విజయాలు సృష్టించగలరు. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.